నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. అమెరికాను విడిచిపెట్టి స్వదేశానికి లేదా వేరే దేశానికి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడానికి అనేక కారణాలు ఇప్పుడున్నాయి. కొన్ని సందర్భాలలో ఇది ఒక సులభమైన ప్రక్రియగా అనిపించవచ్చు. అయితే మీ రికార్డులో నేర చరిత్ర ఉంటే అది ఎంత చిన్నదైనా సరే ఈ నిష్క్రమణ చాలా సంక్లిష్టమైన వ్యవహారంగా మారుతుంది. ముఖ్యంగా L1A వంటి నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసాపై ఉండి 140 వంటి గ్రీన్ కార్డ్ పిటిషన్ ఆమోదం పొంది కానీ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ కారణంగా వేచి చూస్తున్న వారికి ఇలాంటి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. ఒక వ్యక్తి L1A వీసాపై ఉన్నారు. దురదృష్టవశాత్తు వ్యక్తిగత కారణాల వల్ల వారు ఒక చిన్న నేరానికి సంబంధించిన కేసులో ప్లీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దీని ప్రకారం వారికి జైలు శిక్ష పడకుండా కేవలం ప్రొబిషన్కు మాత్రమే పరిమితం చేయబడింది. కోర్టు దృష్టిలో ఇది చిన్న ఉపశమనం అయినప్పటికీ అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ఇలాంటి నేర చరిత్ర తొలగింపు లేదా బహిష్కరణ ప్రక్రియలకు దారితీయవచ్చు. ఈ దశలో తలెత్తే ప్రధాన ప్రశ్న ఇది: భవిష్యత్తులో బహిష్కరణకు గురయ్యాను అనే ముద్ర పడకుండా అమెరికా నుండి గౌరవంగా ఎలా బయటపడాలి అన్నది ప్రశ్న. ఒక వ్యక్తి అమెరికా నుండి బహిష్కరణకు గురైతే వారి ఇమిగ్రేషన్ రికార్డులో డిపోర్టెడ్ అనే ముద్ర శాశ్వతంగా పడిపోతుంది. ఇది భవిష్యత్తులో అమెరికాలోకి తిరిగి రావడానికి తీవ్రమైన అడ్డంకిగా మారుతుంది. భవిష్యత్ వీసాలు, టూరిస్ట్, వర్క్, స్టూడెంట్ ఏవైనా సరే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం లేదా ఇతర ఇమిగ్రేషన్ ప్రయోజనాలు పొందడం దాదాపు అసాధ్యమవుతుంది. ఇది ఒక రకంగా అమెరికా తలుపులను జీవితకాలం పాటు పూర్తిగా మూసేసినట్టే అవుతుంది. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం సమయం. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మీరు ఎంత వేగంగా, ఎంత తెలివిగా వ్యవహరిస్తారు అనేది ముఖ్యం. ప్లీ అగ్రిమెంటుకు ముందే లేదా ఆ తర్వాత వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు అధికారికంగా తొలగింపు ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధపడవచ్చు. వారు మీకు నోటీస్ టు అపియర్ పంపితే మీరు అధికారికంగా తొలగింపు ప్రక్రియలో ఉన్నారు అని అర్థం. అయితే ఈ అధికారిక ప్రక్రియ ప్రారంభం కాకముందే లేదా దాని ప్రభావం పడకముందే మీరు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిపోతే రికార్డులో బహిష్కరణ ముద్ర పడకుండా ఉండే అవకాశాలు మెరుగుపడతాయి. ఇమిగ్రేషన్ అధికారుల అధికారిక చర్యలు ప్రారంభం కాకముందే మీరు కదిలిపోవడం ఉత్తమం. అధికారిక నోటీస్ టు అపియర్ రాకముందే లేదా దాని ప్రభావంలోకి వెళ్లకుండా ఉండడం. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అమెరికాలోకి చట్టబద్ధంగా తిరిగి వచ్చే అవకాశాన్ని పూర్తిగా కోల్పోకుండా చూసుకోవడం ముఖ్యం. స్వచ్ఛంద నిష్క్రమణ అనేది ఒక హామీతో కూడిన మార్గం కాదు, కానీ అనేక సందర్భాలలో ఇది బహిష్కరణ రికార్డును తప్పించుకోవడానికి, భవిష్యత్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి ఒక తెలివైన, ఆచరణీయమైన ఎత్తుగడగా ఉంటుంది. ఇలాంటి సంక్లిష్టమైన, సున్నితమైన పరిస్థితుల్లో భావోద్వేగాలకు లోనవడం కంటే చట్టబద్ధమైన, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. అనుభవజ్ఞులైన ఇమ్మిగ్రేషన్ చట్ట సలహాదారులను సంప్రదించి వారి సలహా తీసుకోవడం, తక్షణమే స్పందించి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడం అత్యంత కీలకం. మీ జీవితంలో ఒక చిన్న తప్పు లేదా దురదృష్టకర సంఘటన భవిష్యత్తులో అమెరికా తలుపులను శాశ్వతంగా మూసివేయకుండా ఉండాలి అంటే సరైన సమయంలో నిశ్శబ్దంగా, మర్యాదగా దేశం విడిచి వెళ్ళిపోవడం తెలివైన మార్గం. ఇది అవమానకరమైన బహిష్కరణ కాకుండా తెలివైన నిష్క్రమణ అవుతుంది.